మనుష్యుల దుర్మార్గం భూమి మీద మితిమీరిపోయిందని, వాళ్ళ హృదయ ఆలోచన విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు. యెహోవా భూమి మీద మనుషులను చేసినందుకు బాధపడి హృదయంలో విచారించాడు. కాబట్టి యెహోవా, నేను సృష్టించిన మనుషులను ఈ భూమి మీద లేకుండా చేస్తాను. మనుషులతో పాటు జంతువులను, పాకే జీవులను, ఆకాశ పక్షులను భూమి మీద లేకుండా తుడిచివేస్తాను. ఎందుకంటే నేను వాడను సృష్టించినందుకు బాధపడుతున్నాను అన్నాడు. విను, నేను ఊపిరి ఉన్న వాటిని ఆకాశం కింద లేకుండా నాశనం చేయటానికి భూమి మీదకి జల ప్రవాహం రప్పించబోతున్నాను. లోకంలో ఉన్నవన్నీ చనిపోతాయి. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలో నాసిక రంధ్రాల్లో ఊపిరి ఉన్నవన్నీ చనిపోయాయి. మనుషులతో పాటు పశువులు, పురుగులు, ఆకాశ పక్షులు, నేల మీద ఉన్న జీవాలన్నీ అంతమైపోయాయి. అవన్నీ భూమి మీద ఉండకుండా నాశనం అయ్యాయి. నోవాహు, అతనితో పాటు ఆ ఓడలో ఉన్నవి మాత్రం మిగిలాయి. దేవుడు నోవాహు, అతని కొడుకులతో మాట్లాడుతూ, నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. సర్వ శరీరులు ప్రవహించే జలాల వల్ల ఇంకెప్పుడు నాశనం కారు. ఇంకెప్పుడు భూమిని నాశనం చేయటానికి జల ప్రళయం రాదు అన్నాడు. ఓడలో నుంచి వచ్చిన నోవాహు ముగ్గురు కొడుకులు షేము, హాము, యాపెతు. హాము కనానుకు తండ్రి. వీళ్ల సంతానం భూమి అంతటా వ్యాపించింది. షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహకు ఏబెరు పుట్టాడు. ఏబెరుకు పెలుగు, పెలుగుకు రయు, రయుకు సెరుగు, సెరుగుకు నాహోరు, నాహోరుకు తెరహు,